జై శ్రీరామ్. ఈరోజు నేను ఫిష్ కర్రీ అయితే చేశాను. ఈరోజు మా ఇంట్లో అదే సండే కదా, అది మీకు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు నేను చేప ముక్కలను అయితే శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని ఒక 3-4 సార్లు అయితే తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వాటిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంటే ఎంతసేపా ఈ టైం వరకా అనేం కాదు, నేను అన్నీ రెడీ చేసుకునే వరకు అయితే ముందు చేప ముక్కల్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగేసుకొని వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే చేసుకున్నాను, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అని. అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఒక 5 తీసుకున్నాను, 1.5 కేజీన్నర చేప ముక్కలు అనమాట. వాటి కోసం ఇలాగా మిక్సీ పట్టుకోవాలి, అంటే మరీ పేస్ట్లా చేసుకోకూడదు, నేను చూపించినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూను గసగసాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి. ఎందుకంటే గసగసాలు పేస్ట్ అవ్వవు కాబట్టి ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ కూడా అందులో కలిపేశాను నేను. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దలసరి గిన్నె తీసుకోవాలి, పెద్దగా వెడల్పుగా ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులో ఒక 6 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు అవి మగ్గడం కోసం నేను ముందు సాల్టు, పసుపు, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలాగ టమాటా మగ్గే వరకు అయితే దగ్గరగా అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మనకి సరిపడగా కారం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే మనం చింతపండు పులుపు అది వేస్తాము. అందులోనూ చేపల కూరకి కారం పడుతుంది. అది వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే మాడకుండా కొంచెం మొత్తం ఆనియన్స్కి ఈ కారం అది పడుతుంది అనమాట. ఇందులోనే మనం ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం ఈ చేప ముక్కలు వేసేసుకొని ఈ చేప ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా ఒక్కసారి ఆ గిన్నెతోటే ఇలాగా కుదుపుకుంటే మొత్తం అంతా మిక్స్ అవుద్ది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దానికి ప్లేట్ పెట్టేసి ఆయిల్ కొంచెం తేలే వరకు, అంటే ఆ కారం అన్ని మసాలాలు ఈ ఫిష్కి పట్టేలాగా అయితే ఉడకనివ్వాలి ఆయిల్లో. ఇలా ఒకసారి గెరిటితోటి అన్నీ ఒకసారి సెట్ చేసుకోవాలి. మరి మామూలు కూరలు కలిపినట్టుగా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ తేలుతుండగా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు అయితే తీసుకొని వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, నానబెట్టాం కదా అని ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి పులుపు. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో సరిపడగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే చిక్కగా చింతపండు పులుసే వేసాను నేను. దీనికి సరిపడగా చూసుకొని మనం వాటర్ మనకి ముక్క ములిగే వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మనం వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. ముక్క ములిగే వరకు వేసుకుంటే మనకి చిక్కదనంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనకి పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఎక్కువే పడతాయి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి వరకు అయినా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం పేస్ట్ చేశాను కదా నేను, గసగసాల పేస్టు, ఆ పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూరను ఒకసారి కలుపుకొని, గెరిటె ఎక్కువ పెట్టొద్దు, ఇలానే గిన్నెనే కలుపుకోవాలన్నమాట. మనం ఇలా కలిపేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఇంకా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి, చూసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ మళ్ళీ మాడకుండా ఇలా అయితే చూసుకున్నాం అనుకోండి. మనకి ఏ లెవెల్ వరకు కావాలో చూసుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతుందంటే మనకి ఇంకా కూర రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉప్పు అది ఈ టైంలోనే చూసుకోవాలి. నాకు అన్నీ సరిపోయినాయి, ఉప్పు సరిపోలేదు, ఉప్పు ఒకటి వేసుకున్నాను నేను. చూసారుగా కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.